గుంటూరు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పొన్నూరు వైసీపీ నేత అంబటి మురళీకృష్ణను పరామర్శించడానికి జూపూడి ప్రభాకర్ వెళ్లారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు జూపూడితో పాటు అంబటి మురళీకృష్ణను అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పలువురు వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. ఇన్సిడెంట్ ఉందా? ఈ ఊర్లో ఎవరిని కొట్టుకున్నారా చెప్పండి. ఎవడైనా ఊరు బయట వచ్చాడు, వాళ్ళు ఎత్తుకెళ్ళి లోపల ఆగిపోతుంది. ఆయన వచ్చినప్పుడు ఇవ్వండి, మీరు లేనప్పుడు ఎందుకు? నాది ఇవ్వండి, నేను తీసుకుంటా చట్ట ప్రకారం. అందరూ స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంటే కృష్ణ గారు ఎందుకు ఆవేశపడిపోతున్నారు? మరి గవర్నమెంట్ వెళ్ళకాలం శాస్త్రం ఉండదండి. ఎమ్మెల్యే అందరూ తీసుకెళ్తారు, పట్టుకున్న రూల్ ప్రకారం హ్యాండ్ హ్యాండిల్ చేయడం ఇవన్నీ మంచి పద్ధతి. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, మరి గుంటూరు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం మనం చూస్తూ ఉన్నాము. మరి పొన్నూరు వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ పరామర్శించడానికి జూపూడి ప్రభాకర్ వెళ్లిన క్రమంలో ఇదంతా జరుగుతున్నట్టుంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా కనిపిస్తోంది నరసింహ? గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోనే మామిలిపల్లిలో ఉద్రిక్త చోటు చేసుకుంది. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా పొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళి గాని టీడీపీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర మధ్య ఇప్పటికే మొక్కజొన్నల వార్ నడుస్తుంది. ఈ వార్ నేపథ్యంలోనే రోజుకొకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడికి పరామర్శ చేస్తారంటూ చెప్పారు. ఇందులో భాగమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ పొన్నూరు నియోజకవర్గం సమన్వయకర్త అంబటి మురళితో కలిసి కూడా వాళ్ళు సెలవు మామిలిపల్లి కార్యక్రమానికి రాబోయారు. ఇందులోనే పోలీసులు జోక్యం చేసుకుని అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పోలీసులతో వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులకి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు సమాచారం తెలుసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో అంబటి మురళి కూడా అప్పటికే ముందస్తు అరెస్ట్ లో భాగంగా ఆయన దగ్గరే గ్రామస్తులు కానీ పార్టీ శ్రేణులు కానీ పెద్ద ఎత్తున ఉండటంతో కూడా వారిని చక్కటి ముందస్తు అరెస్టులు కూడా చేశారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం మామిలిపల్లిలో ఈ మొక్కజొన్న గోడాలు ఏవైతే ఉన్నాయో గోడెంలో స్టాక్ ఉంచారంటూ కూడా ఇటు ఇరు పార్టీ నేతల మధ్య కూడా వార్ నడుస్తుంది. సో రోజుకొకరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధులు ఇక్కడికి వస్తున్నారు. వారిని ఇక్కడికి వచ్చే అనుమతి లేదంటూ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈరోజు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం రూరల్ మండలం మామిలిపల్లిలో ఉద్రిక్త చోటు చేస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నరసింహ. ప్రజాస్వామ్యం బతికిందా సచ్చిందా? ఏం చేసేవారు మీరు?